మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఒక్కసారి పాదాల దగ్గరికి వెళ్ళిన తర్వాత పైకి మన హార్ట్ దగ్గరికి ప్రాపర్గా రీచ్ అవ్వదండి. సో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల 100% తప్పకుండా మనకి మన ఒక కాఫ్ మజిల్స్ ప్రాపర్గా ఎఫెక్టివ్గా మన కోసం పనిచేస్తుందండి. మనం దాని గురించి ఒక 2 minutes ఆలోచిస్తే అది కంప్లీట్ డే మన హార్ట్ని చూసుకుంటుందండి, మన కాఫ్ మజిల్స్. మనం మూడోది వచ్చేసి మనము ఈ విధంగా బాల్ సపోర్ట్తో మన 2 కాదని బాల్ పైన పెట్టేసి రిలాక్స్గా మన చేతులను సైడ్కి పెట్టేసుకోవాలండి. చేతులను సైడ్కి పెట్టేసుకోవాలి, కంప్లీట్గా బాడీ ఫ్రీగా పెట్టుకోవాలి. అండ్ మన పాదాలు ఉన్నాయి కదండి, మన పాదాలని ఈ విధంగా పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. ఎంత బాగా మీరు లాగలితే అంత మంచిదండి. ఓకేనా? కంప్లీట్గా స్ట్రెచ్ తెలియాలి మనకి మొత్తం. అదేవిధంగా పైకి కంప్లీట్గా పైకి లాగాలి. మన మోకా చిప్పలు చూడండి, మన మోకా చిప్పలు లాక్ అయిపోయింది, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మీరు లాక్ చేసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మళ్ళీ కిందకి, పైకి కిందకి. సో ఈ విధంగా ఒక 20 times ప్రాక్టీస్ చేసిన తర్వాత రిలాక్స్గా కొంచెం 2 కాలు సైడ్కి పెట్టేసుకొని రిలాక్స్గా ఒక 5 minutes హోల్డ్ చేయండి. అండ్ మన కాఫ్ మజిల్స్ని వాల్కి మంచిగా ట్యాప్ చేయాలండి. ఈ విధంగా మంచిగా కాళ్ళని ఆడించాలి, మంచిగా ప్రాపర్గా ఆడించాలి. ఒక్కసారి 20 times అయిన వెంటనే ఆడించిన వెంటనే ఫ్రీగా 2 కాలు కొంచెం సైడ్కి పెట్టేసుకొని రిలాక్స్గా పడుకోవాలండి.